హ్యాపీ ఉగాది అందరికీ ఉగాది శుభాకాంక్షలు. హ్యాపీ ఉగాది. సో మన క్లాప్స్ కొట్టుకోండి. క్లాప్స్. సూపర్. పెట్టు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నేను అయితే ఈ ఇయర్ చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్తోని నేను ఈ న్యూ ఇయర్లో వచ్చే ఫస్ట్ పండగ మా ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేస్తున్నాను కదా. సో నా ఆనందం అయితే రెట్టింపు అయిపోయింది. సో మీరందరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను జపాన్లో అయితే ఎప్పుడు ఒంటరిగానే సెలబ్రేట్ చేసుకునేది. సో ఈరోజు నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నానో మీ అందరితో షేర్ చేస్తాను. ఉగాది పండుగ కదా, ఈరోజు మంచి రోజు కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. మా అత్తగారింటి వాళ్ళందరినీ అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అందరికీ ఈరోజు అందరినీ పరిచయం చేస్తాను. సో అందరు చూసేయండి మా ఫ్యామిలీని. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో ఇది వచ్చేసి నా ఉగాది అవుట్ఫిట్, వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వేసుకున్నాను. చాలా ట్రెడిషనల్ లుక్ ఉంది కదా. అండ్ దీనికి నేను ఒక లక్ష్మీహారం పేరప్ చేశాను. అండ్ సింపుల్గా బ్యాంగిల్స్ అండ్ బుట్టాలు పెట్టుకున్నాను. ముందుగా అయితే మా అత్తమ్మని నేను పరిచయం చేస్తాను. రండి అత్తమ్మ. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఉగాది శుభాకాంక్షలు అందరికీ. మా కొడుకు కోడలు మా మన్మడు చాలా సంవత్సరాల తర్వాత మేము కలిసాము. మంచిగా హ్యాపీగా జరుపుకున్నాం. భక్షాలు పచ్చడి అన్ని చేసుకున్నాము. మా మన్మడు మంచిగా హ్యాపీగా తిన్నాడు. స్వీట్ మా కోడలు బంగారం మాకు. సో ఉగాది స్పెషల్కి మేము భక్షాలను పచ్చడి చేసుకున్నాము. సో అత్తమ్మ పచ్చడి ఎలా చేసుకున్నారో కొంచెం చెప్తారా? పచ్చడిలో చింతపండు నానబెట్టేసి బెల్లము, చింతపండు, వేప పువ్వు, మామిడికాయ చిన్న చిన్న ముక్కలు తరిగేసుకొని చేశాను. షడ్రుచులు అంటారు దీన్ని పచ్చడ. సో భక్షాలు చేసుకున్నాము. ఇవి వచ్చేసి బెల్లం భక్షాలు. సో మా అత్తమ్మ చేశారు ప్రాసెస్, నేను జస్ట్ హెల్ప్ చేశాను అంతే. సో అత్తమ్మ ఇవి ఎలా చేశారు? మైదా పిండిలో కొంచెం రవ్వ నానబెట్టేసి కలిపాను. మళ్ళీ శనగపప్పు ఉడకబెట్టేసుకొని మళ్ళీ బెల్లం పానకం పట్టేసి మళ్ళీ మిక్సీ పట్టాము. అది కలిపి కొంచెం వెరైటీగా చేశాను. మా కోడలికి మళ్ళీ నేర్పించేసాను. సగం చేసింది, నేను సగం చేశాను, తన సగం చేసింది. చాలా సక్సెస్ఫుల్ గా చేసేసింది. సో మళ్ళీ జపాన్ వెళ్ళిన తర్వాత నాకు ఈ టేస్ట్ తినాలంటే ఇప్పుడు నేర్చుకోవాలి కదా. సో అందుకే కొంచెం చూసి నేర్చుకున్నాను. ఇక నెక్స్ట్ టైం అయితే పర్ఫెక్ట్గా చేసేస్తా. అయితే పరిచయం చేశాను కదా మీ అందరికి. ఇప్పుడు మా మామయ్యని పరిచయం చేస్తాను. చెప్పండి. హాయ్ అందరికి, హ్యాపీ ఉగాది. ఇప్పటి వరకు అయితే మా మదర్ అండ్ ఫాదర్ని ఇంట్రడ్యూస్ చేశాం కదా. ఇప్పుడైతే నాకున్న ఏకైక చెల్లి ఇంట్రడ్యూస్ చేస్తాను. కమ్. హాయ్ గైస్, హ్యాపీ ఉగాది అందరికి. సో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే పండుగ జరుపుకొని మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. సో వీళ్ళందరికీ కూడా విషెస్ చెప్పాలి కదా. యాక్చువల్గా మా అత్తగారి ఇంటికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఓన్లీ ఒక 4-5 కిలోమీటర్స్ డిఫరెన్స్ అంతే. సో మార్నింగ్ అక్కడ ఉంటే ఈవినింగ్ ఇక్కడ ఉంటాను. సో అంత ఫీజిబుల్గా ఉంది. వచ్చేసి మా మమ్మీ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా పాప జపాన్ నుంచి వచ్చింది, మా అల్లుడు వచ్చిండ్రు. అన్ఫార్చునేట్లీగా మాకు ఈ ఉగాది కలిసి వచ్చింది. ఆ సందర్భంగా మేము ఇవాళ సెలబ్రేట్ చేసినాం. పచ్చడి, భక్షాలు, ఎవ్రీథింగ్. మా పాప అండి. మీరు లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సో నేను ఇంట్రడ్యూస్ చేయడం అవసరం లేదు. సో ఈయన మా డాడీ, మా అమ్మమ్మ. సో మా మమ్మీ వాళ్ళ మమ్మీ. ఈ పండగకి మా అమ్మమ్మ కూడా ఉండడం వల్ల మాకు ఇంకా హ్యాపీ అనిపిస్తుంది.
మా అమ్మమ్మ అందరికి హాయ్ చెప్పు. హాయ్, అందరు బాగున్నారా? నా మనవరాలు వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. జపాన్ నుండి వచ్చింది కాబట్టి చిన్నప్పటి నుంచి నాకు చాలా ప్రాణం. నేను యాక్చువల్గా మా అమ్మమ్మ అంది నేనే పెంచుకుంటా నేనే ఉంచుకుంటా అని చెప్పేసి అనేది. నేనంటే చాలా ఇష్టం మా అమ్మమ్మకి చిన్నప్పటి నుంచి. సో తనే స్కూలింగ్లో జాయిన్ చేయించింది యాక్చువల్గా. కానీ ఇక కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ మా మమ్మీ నన్ను తీసుకొని వచ్చింది. కానీ లేకపోతే నేను మా అమ్మమ్మ దగ్గరనే చదువుకొని మా అమ్మమ్మ దగ్గరనే పెద్ద అయ్యేదాన్ని. కానీ నాకు మెమరీస్, చిన్నప్పుడు మెమరీస్ అంటేనే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటేనే ఒక హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళు మణుగూరులో ఉండేవాళ్ళు. సో ఇక అది చాలా మంచిగా ఉండే ఆ ప్లేస్. ఇక మాకు ఒక ఏమంటే సమ్మర్ హాలిడేస్ వచ్చిందంటే ఎప్పుడెప్పుడు వెళ్దామా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్యని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి మాకు ఫుల్ అంటే ఫుల్ ఎక్సైటెడ్గా ఉండే మా సమ్మర్ హాలిడేస్ అంతా. మామిడికాయలు ఫుల్గా కోసుకునేది. అక్కడైతే ఇంటింటికి ఒక మామిడికాయ చెట్టు, జామకాయ చెట్టు. మేమైతే ఏం చేసేవాళ్ళం, ఆ ఇంటి పైన ఎక్కేసి, రేకులు ఉండే అనమాట, ఇంటి పైన ఎక్కేసి జామకాయలు అన్నీ తెంపుకొని ఫుల్గా తినేవాళ్ళము. పాపం మా అమ్మమ్మ కూడా మాకు మస్తు ఎంకరేజ్ చేసేది, ఏమనకపోయేది. హ్యాపీ ఉగాది అమ్మమ్మ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈయన వచ్చేసి మా తమ్ముడు. మా బొమ్మది. చిన్నప్పుడు మాకైతే అస్సలకే పడకపోయేది. మేమిద్దరం టామ్ అండ్ జెర్రీ లాగా కొట్టుకునేది. ఈయన కూడా నన్ను రివర్స్ గట్టిగా వేసుకునేది. సో ఇంట్లో ఎంతమంది ఇంట్లో ఉంటారు చెప్పండి, మీ అన్నలో మీ తమ్ముళ్ళు, ప్రతి ఈ బ్రదర్ సిస్టర్ బాండ్ అనేది నాకు తెలిసి అందరి ఇంట్లో ఇలాగే ఉంటుందేమో కదా. చెప్పినా ఇంతకుముందు వీడియోలో సేమ్ అట్లనే ఇక్కడ కూడా. సో అట్లా సే హాయ్. హాయ్, మా అక్క బావని ఇద్దరిని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వచ్చేసి మా చిన్న చెల్లె. యాక్చువల్గా మేము టోటల్ 4 మెంబర్స్ మా మమ్మీ డాడీకి. నేను వచ్చేసి ఎల్డర్, అందరికన్నా పెద్దదాన్ని. తర్వాత ఇంకొక చెల్లె ఉంది, తనకు మ్యారేజ్ అయింది, తను హైదరాబాద్లో ఉంది ప్రెజెంట్. సో నెక్స్ట్ మా తమ్ముడు ఇంతకుముందు ఇంట్రడ్యూస్ చేశాను కదా. అండ్ నెక్స్ట్ తిని వచ్చేసి నా చిన్న చెల్లె. సే హాయ్. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? హ్యాపీ ఉగాది అందరికి. ఫస్ట్ టైం కదా కొంచెం తడబడుతున్నారు, బట్ పోంగ మా మదర్. నాకు మా పేరెంట్స్, మమ్మీ డాడీ ఫస్ట్, తర్వాత ఇంకా బావ అక్కనే, ఇంకా నెక్స్ట్ పేరెంట్స్ అంటే నన్ను అంత మంచిగా చూసుకుంటారు. ఇది వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ ఫ్యామిలీ. మా డాడీ వాళ్ళు టోటల్గా 3 brothers and 2 sisters. సో ఇల్లులు అయితే పక్క పక్కకే ఉంటాయి. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ అయితే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చాను. ఈమె వచ్చేసి మా పెద్దమ్మ. హాయ్, హ్యాపీ ఉగాది. సో ఈయన వచ్చేసి మా పెద్దన్నయ్య, మా పెద్ద వదిన అండ్ వాళ్ళిద్దరు పిల్లలు. ఈయన వచ్చేసి మా సెకండ్ అన్నయ్య అండ్ వాళ్ళ వైఫ్. హాయ్, హ్యాపీ ఉగాది. సో వాళ్ళ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది భావి. సో ఈయన మా చిన్నన్నయ్య. హలో, హాయ్, మా చెల్లె. సో ఈమె మా చిన్న వదిన. సో ఎప్పుడు ఇల్లు సందడిగానే ఉంటుంది. పండగలకి మనం ఎక్కడో రావాలి, ఒక చుట్టాలు రావాలనేది అవసరం లేదు ఇంటికి అయితే. ఎప్పుడు ఇక ఏమంటారు, ఇంట్లోనే మొత్తం ఒక 15 members వరకు ఉంటారేమో ఆరాంగా. సో మా పండగలకి మేము ఎక్కువ వెళ్ళాము, అందరం గ్యాదర్ అయితే చాలా, అదే ఒక పెద్ద పండగ. వీడియోలో చూశారు కదా పిల్లలందరూ వచ్చి ఎలా విషెస్ చెప్తున్నారు. పెద్దమ్మ వాళ్ళైతే పచ్చడి చాలా బాగా చేశారు, చాలా టేస్టీగా ఉండే. షడ్రుచులతో పాటు వాళ్ళు ఇంకా ఎక్స్ట్రాగా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసరికి దాని టేస్ట్ ఇంకా బాగుండే. మేమందరం కలిసి అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసేసాం. మీకు ఇంకొక విషయం చెప్పాలంటే, మా అన్నయ్యలతో నాకు చాలా మంచి బాండ్ ఉండేది. ఎందుకంటే నా చైల్డ్హుడ్ అంతా నేను జాయింట్ ఫ్యామిలీలోనే పుట్టి పెరిగాను. సో అలా మా బాండ్ అనేది చాలా మంచి స్ట్రాంగ్గా ఉండేది. అండ్ నన్ను సొంత చెల్లిలానే చూసుకునేవాళ్ళు.
సో ఇదండి మా ఇవాల్టి ఉగాది సెలబ్రేషన్ వ్లాగ్. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఇంట్రడ్యూస్ చేశాను కదా. సో మీ అందరికి ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇండియాలో మేమైతే ఇలా చాలా హ్యాపీగా హ్యాపీగా మా ఫ్యామిలీ celebrate మెంబర్స్తో చేసుకున్నాం. సెలబ్రేట్ చేసుకున్నాం. మాకైతే ఇది ఒక బెస్ట్ మెమరీ అయిపోతుంది ఈ రోజు. ఇలా వ్లాగ్ రికార్డ్ చేయడం వల్ల నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో ఇది సో ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ని Like, లైక్, share షేర్ and అండ్ సబ్స్క్రైబ్ subscribe. చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. Bye బాయ్ bye. బాయ్. సయోనరా.